హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 57. ఇంకేం సర్ప్రైజ్ నా బొంద కాకపోతే ఏమీ లేదు, అన్నీ మీకు తెలుసు అనుకుంటూ భర్త వెనుక వెళ్ళింది మిథున. ఇక వీళ్ళు బయటికి వచ్చేసరికి కార్ అక్కడ రెడీగా ఉండటంతో ఇద్దరు కారులో కూర్చున్నారు. ఒక అరగంటకి వీళ్ళు దిగాల్సిన కాటేజ్ ముందు ఆగింది కార్. అబ్బా, అన్నయ్య భలే రిసార్ట్ బుక్ చేశాడు కదా యష్, అడిగింది మిథున భర్త వైపు చూస్తూ. హా, మీ అన్నగారి టేస్ట్ ఎప్పుడు బాగుంటుంది అన్నాడు యశ్వంత్. అవును, అన్ని విషయాల్లో బాగుంది, కాకపోతే ఒక్క ఫ్రెండ్ని చూస్ చేసుకోవడంలోనే మిస్ అయింది అంది మిథున నవ్వు ఆపుకుంటూ. ఏంటే, ఏదో మాట్లాడుతున్నావు అడిగాడు యశ్వంత్ భార్య వైపు చూస్తూ. నేనేం తప్పుగా మాట్లాడలేదే అంది మిథున అమాయకంగా. నీ పని ఇలా కాదే అంటూ భార్యని మంచం మీదకి తోసేసి తన మీదకి చేరిపోయాడు యశ్వంత్. ఓయ్, ఏం చేస్తున్నావు? దానికి ఇంకా టైం ఉంది అంది మిథున. అస్సలు లేదు, ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది, ఇంకా వేస్ట్ చేస్తే అస్సలు తట్టుకోలేను అన్నాడు యశ్వంత్ మిథున వైపు చూస్తూ. అబ్బా యష్, ప్లీజ్ ఇంతసేపు ఓపిక పట్టావు కదా, ఇంకొంచెం సేపు అంతే అంది మిథున గారంగా. అబ్బా రాక్షసి అంటూ భార్య నడుము వంపున చేతులు చేర్చి పెదవి మీద చిన్న లవ్ బైట్ ఇచ్చాడు యశ్వంత్. ఇక మీరు లేస్తే నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి అంది మిథున ఎటో చూస్తూ. నాకు ఇలాగే బాగుంది, ఇలా ఓకే నాకు అన్నాడు యశ్వంత్. నీకు బాగుంటుంది కానీ నాకే అస్సలు బాగాలేదు అంది మిథున. అంటే ఏంటే నీ ఉద్దేశం అడిగాడు యశ్వంత్ భార్య వైపు చూస్తూ. అబ్బా, ఇప్పుడు అయ్యగారితో వాదించే ఓపిక అస్సలు లేదు. లే యష్, బయటికి వెళ్దాం ప్లీజ్ ప్లీజ్ అంటూ క్యూట్గా అడిగేసరికి ఇక కాదనలేక భార్య మీద నుంచి పక్కకి జరిగాడు. ఇక వెంటనే మిథున లేచి తన డ్రెస్ ఒకటి తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది మిథున. యశ్వంత్ భార్య వెళ్ళిన వైపే చూసి నవ్వుకుంటూ, రాక్షసి, నా బర్త్డేకి ప్లాన్ చేశావా అనుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాడు. ఈ మనిషికి ఇది కూడా తెలిసిపోయి ఉంటుంది, తన బర్త్డేకి నేను ప్లాన్ చేసుకున్నాను అని. అబ్బా, ఒసే మిథున, అసలు ఎలా చేద్దాం అనుకున్నావే, ఎలా అవుతుంది? నువ్వు అనుకున్నట్టు కొంచెం కూడా అవ్వట్లేదు అనుకుంటూ తనని తానే తిట్టుకొని ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి బయటికి వచ్చింది. ఇక యశ్వంత్ కూడా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాక భార్యని తీసుకొని బయటికి వెళ్ళాడు. అక్కడ చుట్టూ మంచు ప్రదేశాలు చాలా అందంగా ఆహ్లాదకరంగా అనిపించడంతో వాటిని చూసి చిన్న పిల్లల సంబరపడిపోయింది మిథున. మిథున వైపు చూస్తూ తను చేసే ప్రతి పనిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. చిన్న పిల్లల ఎలాంటి కల్మషం లేకుండా ఉన్న తన భార్యని చూస్తుంటే నిజంగా మనసు నిండిపోతుంది యశ్వంత్కి. ఇక సాయంత్రం వరకు అక్కడే ఉండి అప్పుడు అక్కడి నుంచి రిటర్న్ తమ రూమ్కి స్టార్ట్ అయ్యారు ఇద్దరు. నిజంగా మంచి పని చేశాను అని ఇప్పుడు అనిపిస్తుంది అన్నాడు యశ్వంత్ భార్య వైపు చూస్తూ. ఏం మంచి పని చేశావు బాబు అడిగింది మిథున డౌట్గా. అంటే బలవంతంగా అయినా నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా, సో పెళ్లి చేసుకుని మంచి పనే చేశాను అని అనిపిస్తుంది ఇప్పుడు అన్నాడు యశ్వంత్. అసలు నేను ఈ విషయాలన్నీ ఎలా మర్చిపోయాను? నువ్వు నన్ను బాగా టార్చర్ చేసావు కదా, ఆగు, ఇప్పుడు నేను కూడా నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తా అంది మిథున భర్త వైపు చూస్తూ. నీ పర్సనాలిటీకి సూట్ అయ్యే మాటలు చెప్పవే, సినిమా డైలాగులు కొట్టకు. హలో, నేనేమి సినిమా డైలాగులు కొట్టట్లేదు, ఇప్పుడు నువ్వే సినిమా డైలాగ్ కొట్టావు అంది మిథున. వీళ్ళు ఇలా వీళ్ళ చిలిపి తగాదాల్లోకి ఉండగానే కార్ రావటంతో ఇద్దరు బార్ చేసేసి లోపలికి వెళ్ళిపోయారు. ఇక ఫుడ్ తినేసిన తర్వాత యశ్వంత్ భార్య వైపు చూస్తూ ఉంటే భర్త చూపుల నుంచి తప్పించుకుంటూ బాయ్, నాకు బాగా నిద్రొస్తుంది అంటూ యశ్వంత్ చెప్పేది కూడా వినకుండా ముసుగు తన్ని నిద్రపోయింది మిథున. ఇలా ఉంటే ఇంకెప్పుడే మనం ఒకటయ్యేది రాక్షసి, నీకు రేపటి నుంచి పనిష్మెంట్ అమలు చేస్తేనే సెట్ అవుతుంది, లేదంటే అస్సలు మాట వినట్లేదు నువ్వు అన్నాడు యశ్వంత్.
భర్త మాటలు వినిపిస్తూ ఉంటే నవ్వుకుంటూ నిద్ర నటిస్తూ ఉంది మిథున. చూడు, ఇక్కడ నా పాటికి నేను వాగుతున్నా కూడా ఎలా పడుకుంటుందో రాక్షసి. వెనక నుంచి గట్టిగా హగ్ చేసుకొని తన వీపు మీద ముద్దు పెట్టుకుంటూ పడుకుండిపోయాడు యశ్వంత్. అప్పటి వరకు అతి కష్టం మీద తనని తాను కంట్రోల్ చేసుకొని ఇక యశ్వంత్ పూర్తిగా పడుకున్నాడు అని కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు లేచి తన సూట్ కేస్ ఓపెన్ చేసి యశ్వంత్ తన కోసం ఇచ్చిన కవర్ ఓపెన్ చేసింది. అందులో ఒక మినీ ఫ్రాక్ కనిపిస్తూ ఉంటే, అయ్యగారికి ఫ్యాంటసీస్ చాలా ఎక్కువే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫ్రాక్ వేసుకోవాలా నేను అనుకుంటూనే సిగ్గుపడుతూ ఉంది. ఇంతలో తన మొబైల్ మోగడంతో ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, కేక్ తీసుకొచ్చారా? సరే, సైలెంట్గా ఉండండి, డోర్ అస్సలు నాక్ చేయొద్దు, నేనే వస్తున్నా అంటూ కాల్ కట్ చేసి మెల్లగా యశ్వంత్ నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా వెళ్ళి కేక్ తీసుకొని తిరిగి లోపలికి వచ్చేసింది. ఇక కేక్ అక్కడ పెట్టేసి స్నానానికి వెళ్ళిపోయింది మిథున. ఇక స్నానం చేసేసి ఆమెని ఫ్రాక్ వేసుకొని అద్దం ముందు నిలబడింది. తనకి తానే చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటే సిగ్గుపడుతూ దానికి తగ్గట్టుగా హెయిర్ మొత్తాన్ని లూజ్గా వదిలేసి చెవులకి రింగ్స్ పెట్టుకొని మెడలో నల్ల పూసలు వేసుకొని బ్లాక్ కలర్ స్టిక్కర్ పెట్టుకొని భర్త దగ్గరికి వచ్చింది. సరిగ్గా టైం 12 అవ్వగానే యష్ యష్ నిద్రలే అంటూ భర్తని మెల్లగా నిద్రలేపింది. అబ్బా, ఏంటి మిథున అంటూ లేచి కూర్చున్నాడు యశ్వంత్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే యష్ అంటూ నవ్వుతూ భర్తని విష్ చేసింది. ఓయ్ కోతి, అంటే నువ్వు పడుకోకుండా పడుకున్నట్టు నటించావా? అడిగాడు యశ్వంత్ అనుమానంగా. ఆ మాటకి నవ్వుతూ భర్త ముందు కేక్ పెట్టింది. భార్య వైపు ఒకసారి చూశాడు. అప్పటి వరకు గమనించలేదు కానీ అప్పుడు గమనించాడు తను వేసుకున్న డ్రెస్ని. ఓయ్, నువ్వేనా ఈ డ్రెస్ వేసుకుంది? ఇంకా వేసుకోవేమో అని టెన్షన్ పడ్డానే. అబ్బా, అడగకుండానే వేసుకున్నావు. ఎంత హాట్గా ఉన్నావో తెలుసా అన్నాడు యశ్వంత్ హస్కీగా. ముందు కేక్ కట్ చేయి అంటూ చెప్పడంతో కేక్ కట్ చేసి భార్యకి ఒక పీస్ తినిపించాడు. మిథున కూడా భర్తకి కేక్ తినిపించి మరొకసారి బర్త్డే విషెస్ చెప్పింది. హ్యాపీ బర్త్డే అంటూ మరొకసారి బర్త్డే విషెస్ చెప్తూ భర్తని గట్టిగా హగ్ చేసుకుంది. ఓయ్, మరి విషెస్ చెప్పావు, కేక్ కటింగ్ కూడా చేయించావు, నా గిఫ్ట్ ఎక్కడా? నీ గిఫ్టా? అంటే మరి నేను నీకు గిఫ్ట్ అంది మిథున. ఏంటి అడిగాడు యశ్వంత్. నన్ను నేనే నీకు గిఫ్ట్గా ఇద్దామనుకున్నా, అందుకే ఇన్ని రోజులు కూడా నువ్వు ఎన్నిసార్లు కంట్రోల్ తప్పినా నిన్ను కంట్రోల్ చేస్తూ వచ్చా ఈరోజు కోసమే అంది మిథున. అయితే ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకూడదు కదా అంటూ భార్యని మంచం మీదకి చేర్చి పూర్తిగా తన మీదకి చేరిపోయాడు యశ్వంత్. ఆమెని ఫ్రాక్లో తన భార్య ఎత్తుపల్లాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే మతిపోతుంది యశ్వంత్కి. అందులో ఈ మధ్య కాలంలో అంటే మిథున తన లైఫ్లోకి వచ్చిన తర్వాత వేరే అమ్మాయి జోలికి కూడా వెళ్ళకపోవటం వల్ల ఇంకా కాస్త ఫీలింగ్స్ పెరిగిపోయాయి యశ్వంత్కి. ఇప్పుడు తన ముద్దుల భార్యని అలా చూడగానే మిథున పెదాలను ముద్దాడుతూ తన థైస్ని రబ్ చేస్తూ ఉన్నాడు. మిథున భర్త ముద్దుని ఆస్వాదిస్తూ అతని మెడ చుట్టూ చేతులు వేసింది. యశ్వంత్ ముద్దుని కంటిన్యూ చేస్తూనే తన డ్రెస్ని కాస్త పైకి తీసుకొస్తూ ఉన్నాడు. ఇక ఇద్దరి ఊపిరి భారమైన వేళ అప్పుడు తనని వదిలి మెడ మీదకి చేరాడు. అక్కడంతా కూడా ముద్దులు పెడుతూ ఇంకా తనివి తీరక పంటి ఘాట్లని బహుమతిగా ఇస్తూ ఆ కొరికిన చోట మళ్ళీ దానికి మందు పూస్తూ ఉన్నాడు. ఇంకొక వైపు చేతుల్ని పైకి తెస్తూ పూర్తిగా ఆ ఫ్రాక్ని తన నుంచి దూరం చేసేశాడు. అందంగా నిండుగా ఉన్న ఆమె వెండి కొండలు అతనికి దర్శనమిచ్చాయి. వాటిని రెండు చేతులతో పట్టి బంధిస్తూ మర్దిస్తూ చప్పరిస్తూ భార్యకి కొత్త లోకాన్ని పరిచయం చేస్తూ ఉన్నాడు. యశ్వంత్ చేస్తున్న ప్రతి పనికి ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంది మిథున. అలా చాలాసేపు అక్కడే గడిపి తెల్లగా ఉండే ఆ మొత్తం ప్రదేశాన్ని ఎర్రగా మార్చేశాడు. ఇక
అక్కడి నుంచి ఇంకాస్త కిందకి దిగి నడుము వంపుల్ని చేతుల మధ్య పెట్టి బంధిస్తూ బొడ్డు మీద ముద్దు పెట్టాడు. ఆ తర్వాత దాని లోతు కొలుస్తూ నాలుకని లోపలికి దూర్చుతూ ఉన్నాడు. యశ్వంత్ ఒక్కసారిగా అలా చేసేసరికి యష్ అంటూ తమకంగా అరిచింది మిథున. ఇద్దరిలో ఇంకా ఏదో కావాలి అనే కోరిక స్పష్టంగా తెలుస్తూ ఉంటే భర్తని గట్టిగా హగ్ చేసుకొని, నాకు ఏదోలా ఉంది, ఇంకా ఏదో కావాలి అనిపిస్తుంది అంది మిథున. భార్య మాటలకి నవ్వుకుంటూ తన పెదాలను అందుకుంటూనే తనలోకి ప్రవేశించాడు యష్. అంతే, అప్పటి వరకు ఉన్న సుఖం పోయి ఒక్కసారిగా భరించలేని నొప్పిని పరిచయం చేశాడు. గట్టిగా అరవాలి అనుకుంది కానీ మాట గొంతు దాటి బయటికి రావటం లేదు. యశ్వంత్ భార్య పెదాలను వదిలి తన వైపు చూస్తూ, కొంచెం ఓర్చుకో బేబీ, ఫస్ట్ టైం కదా ఇలానే ఉంటుంది, కొంచెం ఓర్చుకో అంటూ నా మీద నమ్మకం ఉంచు, యు విల్ రియలీ సీ ద హెవెన్ అంటూ భార్య మొహం నిండా ముద్దులు పెడుతూ చేతులతో ఆమె ఎత్తులను పట్టి బంధిస్తూ తనలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు యశ్వంత్. ఇక కొంతసేపటికి పూర్తిగా తనని వదిలి పక్కకి చేరిపోయాడు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.